ఏపీలో మరో ఎమ్మెల్సీ పోరుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే 2 గ్రాడ్యుయేట్ ఓ టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు శాసనమండలిలో మరో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ సీట్లకు త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఏ ఎమ్మెల్సీ సీట్లు కాబోతున్నాయి, ఖాళీ ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఏపీలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. ఈ నెలాఖరులో ఖాళీ కానున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నెల 29తో ఏపీ శాసనమండలిలో 5 సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, బీటీ నాయుడు, యనమల రామకృష్ణుడు పదవీ విరమణ చేయనున్నారు. వీళ్ల రిటైర్మెంట్తో ఖాళీ కానున్న స్థానాలన్నీ కూటమికే దక్కే అవకాశాలున్నాయి. దీంతో ఆశావహులు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. మార్చి 10న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఆ తరువాత 13న నామినేషన్ల ఉపసంహరణకు వెసులుబాటు కల్పించనున్నారు. మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను కౌంటింగ్ చేసి ఫలితాలు విడుదల చేస్తారు.